ప్రతి మానవుడికి శరీరానికి అంటే పశుపక్షాదులు చూస్తున్నప్పుడు వాటికి ఏదైనా ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన సమస్య వచ్చిందంటే అది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవు కదండి, అట్లాగ అవే హీల్ చేసుకుంటాయి కదా. మరి మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి సమస్య? మనకు బోలెడు కోరికలు. ఉమ్, అవి పశుపక్షాదులు అన్నిటికీ కూడా దాని ఫిక్స్డ్ ఫుడ్ ఉంది అంతే. ఏ జీవికి ఆ జీవికి సంబంధించి ఫుడ్ ఉంది, అవే తింటాయి. అది కూడా దాచుకోవు, దోచుకోవు. ఆ రోజు వేటకి వెళ్తాయి, ఏం దొరికితే తింటాయి, దొరకకపోతే పస్తులు ఉంటాయి. ఒక అనారోగ్యం వచ్చిందంటే అది ఉపవాసం చేస్తాయి. ఏ జీవిని, చాలా జీవుని నేను అబ్జర్వ్ చేశాను. మా ఇంట్లో ఒక పిల్లి పెరిగింది. ఒకసారి కుక్కలు తరుగుతుంటే అది ఒక కాలంలోంచి వెళ్తుంటే చాలా పెద్ద మేకు దాని పొట్టలో దిగిపోయింది. చాలా పెద్ద గాయం అయిపోయింది, కన్నం పడిపోయింది. అసలు బతుకుతుందో లేదో అనుకున్నాం. ఆ తర్వాత నెమ్మదిగా కుక్కలను తరివేసేసి ఆ పిల్లిని తీసుకొచ్చి కాస్త పాలు పడ్డానికి ట్రై చేసి అది ముట్టుకోలేదు 3 రోజుల దాకా. అలాగే పడుకుని ఆ గాయాన్ని నాలుగుతో నాకుతూనే ఉంది అంతే. నీరు తాగలేదు అసలు. ఒక రోజంతా 1.5 దాకా నీరే తాగలేదు అసలు. ఆ గాయం నాకుతూనే ఉంది. 1.5 తర్వాత కొద్దిగా నీరు తాగింది. ఒక 3 రోజుల తర్వాత అప్పుడు పాలు తాగడం మొదలెట్టింది. ఒక 10 రోజులు ఏంటడికి దానికి ఏ సెప్టిక్ లేదు, ఏం లేదు, చక్కగా అందంగా తిరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత చాలా అందమైన పిల్లలకి అంది కూడా. నాకు ఆశ్చర్యం వేసింది, మరి దీనికి ఏం అందు లేదు అంటే మనం మానసికంగా బలహీనం అయిపోయాం. మన శరీరం మీద డిపెండ్ అవ్వకుండా, మన మనసు మీద డిపెండ్ అవ్వకుండా బయట వస్తువుల మీద వాటి మీద డిపెండ్ అవ్వడం మొదలెట్టినప్పటి నుంచి కూడా మన శరీరం మనమే ప్రాధాన్యత ఇవ్వలేదు. కాబట్టి అది వర్క్ చేయట్లా. ఫస్ట్ మన మనసు మన శరీరం ప్రాధాన్యత ఇచ్చి ఎంతవరకు అది వ్యాధిని క్యూర్ చేసుకోగలుగుతుంది ఆ అవకాశం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పుడు కుదరదు అన్నప్పుడు అప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ మార్చుకోవడం, అంటే ఫుడ్ విధానం తినే విధానంలో కాస్త మార్చుకోవడం. అది కూడా సాధ్యం అవునప్పుడు ఆ సప్లిమెంట్స్ అడిషనల్గా ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఇలాంటి వెళ్ళు. ఆఖరి ఇంకా ఛాన్స్గా ఒక అలోపతికి వెళ్ళు. కొన్ని రోగాలు అలోపతి తప్పదు. ఇంకా సడన్గా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేకపోతే ఒక శస్త్రచికిత్స చేయాలి, గాయం అయింది, అప్పుడు తప్పదు, అది వెళ్ళలేదు. అదే ఆ వైద్యం మళ్ళీ మనకి ప్రాణాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ ఏ వైద్యాన్ని విమర్శించనక్కర్లా. అన్ని వైద్యాలు ఒక్కొక్క టైంలో ఒక వైద్యం చాలా ఇంపార్టెంట్ అది. కానీ మనం ఫస్ట్ ఎంతవరకు మన బాడీ అంటే టైం ఇచ్చే అవకాశం ఉండాలి. సడన్గా ఏదో మోషన్స్ అయిపోతున్నాయి, సడన్గాను వాంతులు విరేచన అయిపోతున్నాయి, డిహైడ్రేట్ అయిపోయి మనిషి కోమాలోకి వెళ్ళి పరిస్థితి వస్తుంది, అప్పుడు యోగా వర్కౌట్ అవ్వదు. అప్పుడు ఖచ్చితంగా ఒక ఐసీయూలో జాయిన్ అవ్వాలి, డాక్టర్ కేర్ తీసుకోవాలి, ఇమీడియట్గా మెడిసిన్ తీసుకోవాలి, తప్పదు. బాడీకి సెల్ఫ్ హీల్ ఆటో ఇమ్యూన్ పవర్ పెరగాలంటే ఏం చేయాలి గురువు? ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి. మనం ఏ పని చేసినా ఆనందంగా ప్రేమతో చేస్తుంటే కనుక అసలు ప్రాణశక్తి తక్కువ అవ్వదు. మనలో ఉండే ప్రాణశక్తి పడిపోవడం వల్లే మనకి ఎటువంటి అనారోగ్యాన్ని వస్తుంది. ఆ ప్రాణశక్తిని పెంచుకునే విధానాలు బోర్డు ఉన్నాయి. అయితే ఎందుకు పడుతుందో అది కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకుని ప్రాణశక్తి పడిపోకుండా ముందు చేసుకుంటే కనుక అసలు అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ప్రాణశక్తిని పెంచుకుంటే మీరే దైవం అవుతారు. అంటే ఏంటి గురుగారు, ఇప్పుడు మనం తీసుకునే ఆక్సిజనే ప్రాణశక్తి లేదా ప్రాణశక్తి సెపరేట్ ఆక్సిజన్ సెపరేటా, ఎలా పెంచుకోవాలి దీన్ని? మనం తీసుకునే ఆక్సిజన్ ద్వారా ఆ ప్రాణశక్తి కూడా మన లోపలికి వెళ్తాం. మనం తీసుకునే గాలి ద్వారానే ఆ ప్రాణశక్తి కూడా లోపలికి వెళ్తుంది. అయితే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2 గులాబీ పువ్వులు, అప్పుడే ఫ్రెష్గా కోసిన గులాబీ పువ్వు ఒకటి, బాగా వడిలిపోయి ఎండిపోయిన గులాబీ పువ్వులు ఒకటి, ఆ 2 కలిపి ఒక ప్లేట్లో మీకు ఇచ్చాను, లేకపోతే ఒక అమ్మాయికి ఇచ్చాను. ఆ 2 తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, ఆడవాళ్ళు బాగున్నదాన్ని అంతే కదా, ఒక బాగున్నదాన్ని తీసుకుని జల్లో పెట్టుకుంటారు, లేదంటే భగవంతుని పాదాల మీద ఎక్కడో వేస్తారు. అంటే రెండోది ఏం చేస్తారు, వడిలిపోయింది పక్కన పడేయడమో లేకపోతే ఓ డస్ట్బిన్లో వేసేస్తారు. అది అంటే నేను ఒక ప్లేట్లో పెట్టి మీకు ఇచ్చాను, 2 ప్లేట్లోనే ఉన్నాయి. ఇప్పుడు గులాబీ పువ్వులు మిమ్మల్ని ఆకర్షించేయా, మీరు వాటిని ఆకర్షించారా? ఆ పువ్వులే మిమ్మల్ని ఆకర్షించాయి, మీరే వాటి దగ్గర, అవే మీ దగ్గర రాలే, మీరే వాటి దగ్గరికి వెళ్ళారు. దాంట్లో ఆ ప్రాణశక్తి అధికంగా ఉన్న గులాబీ పువ్వుని మీరు తీసుకున్నారు. అంటే ఆ గులాబీ పువ్వు మిమ్మల్ని ఆకర్షించి అది ఆనందాన్ని పొంది మీ ద్వారా ఉన్న స్థితి చేరు. రెండోది కూడా మిమ్మల్ని ఆకర్షించింది, ప్రాణశక్తి అనేది కూడా మిమ్మల్ని ఆకర్షించింది. అదేమైందంటే మీకు ఆనందాన్ని ఇవ్వలేదు సరికదా, ఆ ప్లేట్లో ఉండి పువ్వు డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది, అంతే డిగ్రేడ్ అయిపోయింది, కింది స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ మీరు ఒకరే. ఒక పువ్వు మిమ్మల్ని ఆకర్షించి మీ ద్వారా మీకు ఆనందాన్ని ఇస్తూ అది ఎదిగింది. రెండో పువ్వు కూడా మిమ్మల్ని ఆకర్షించింది, మీ ద్వారా అది పతనం అయింది, మీకు ఆనందాన్ని ఇవ్వలేదు, అది మీ ద్వారా పతనం అయింది. ఇక్కడ మీ తప్పు ఏమైనా ఉందా? మీరు ఒకే వ్యక్తి, ఒకే ఆబ్జెక్ట్. అక్కడ
ఇప్పుడు మీ ఒంట్లో ప్రాణశక్తి ఎలా ఉంది, ఉమ్, మీ ఒంట్లో ప్రాణశక్తి ఆ ఫ్రెష్గా ఉన్న గులాబీ పూలో ఉంటే కనుక మీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని మంచి వాళ్ళని ఆకర్షిస్తారు, మీరు వాళ్ళ ఆనందాన్ని పంచుతూ ఉంటారు, వాళ్ళ ద్వారా మీరు ఎదుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ వడిలిపోయిన గులాబీ పూల మీలో ప్రాణశక్తి తక్కువైపోతూ ఉంటుందో మీ చుట్టూ ఉండేవాడిని ఒక నెగిటివ్ పీపుల్ మీరు అట్రాక్ట్ చేస్తారు, ఉమ్, వాళ్ళకి మీరు ఆనందాన్ని ఇవ్వలేరు సరికదా, వాళ్ళ ద్వారా మీరు మరింత పతనం అవుతారు. కాబట్టి ఇక్కడ మీ లోపల ప్రాణశక్తిని పెంచుకుంటూ ఉంటే మీ చుట్టూ ఉండే ప్రపంచం సుందరంగా ఉంటుంది. ఉమ్, మీ లోపల ప్రాణశక్తి తగ్గుతూ ఉండి మీ చుట్టూ ఉండే ప్రపంచం మిమ్మల్ని హింసించడానికో బాధించడానికో అలాంటి ప్రపంచం దగ్గరికి వస్తుంది. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, స్టూడెంట్లు అవ్వచ్చు. అంటే మీ చుట్టూ ఉండి ఎవరో వాళ్ళందరూ మీ ఆలోచన ప్రతిరూపమే. కాబట్టి మీ లోపల ప్రాణశక్తిని పెంచుకుంటూ మీ ఆలోచన విధానం సరి చేసుకోగలిగితే కనుక మీ చుట్టూ ఒక అందమైన ప్రపంచాన్ని మీరు చాలా సునాయాసంగా సృష్టించుకోగలుగుతారు. అంటే ప్రతి మనిషి ఇన్ని శ్వాసలు గంటకి ఇన్ని నిమిషానికి ఇన్ని అని ఇది ఒక లెక్క ప్రకారం ఈ శరీరం బయటకు వచ్చిందని చెప్తారు కదా అవును. ఎవరు. దాని పని అది చేసుకుంటారు కదా, ఎందుకు దానికోసం ప్రాక్టికల్గా ఈ ప్రాణాయామాలు చేయడం ఇది చేయడము? మనం మిగతా జంతువులతో పోల్చుకుంటే అవి ఎంత లిమిటెడ్ పీరియడ్ ఉందో అంత లిమిటెడ్ పీరియడ్ హ్యాపీగా ఉంటాయి. ఉమ్, ఆ తర్వాత మామూలుగా ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తాయి. కానీ మన దగ్గరికి వచ్చినప్పటికి మన మనసు చిత్రాలు చేస్తూ ఉంటుంది. అలాగే తిండిలో రకరకాల ఫుడ్స్ తింటూ ఉంటాం, ఉమ్, చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. చాలా రకాల విషయాలు రోజుకి ఒక ఆరోగ్యవంతమైన మానవుడైతే 25,000 నుంచి 56,000 దాకా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉమ్, అయితే ఈ ప్రతి ఆలోచన ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? ఒక బాధాకరమైన ఆలోచనతో మీరు శ్వాస తీసుకుంటున్నారా? మీరు ఎమోషనల్గా బాగా డిస్టర్బ్ అయినప్పుడు మీ శ్వాస తగ్గిపోతూ ఉంటుంది. ఉమ్, సపోజ్ మీరు కోపంతో విపరీతమైన కోపంతో ఉన్నారు, మీరు ప్రశాంతంగా దీర్ఘంగా శ్వాస జరుగుతుందా? అవ్వదు. మీరు ఒక మంచి గార్డెన్లో ఉన్నారు, పూల వనంలో ఉన్నారు, మంచి సువాసన వస్తుంది, అప్పుడు మీరు ఎలా ఉంటారు? ఒకసారి నిండుగా ప్రశాంతంగా గాలి తీసుకుంటారు, ప్రశాంతంగా వదులుతారు. ఒక మంచి వర్షం పడుతుంది, చేతులు ఆ చినుకులు పెడుతూ తడుస్తూ ఉంటే ఆ తీయదన్న చేతులు ఆ చినుకులు పడుతున్నాడు, ఆ స్పర్శను మీరు ఎంజాయ్ చేస్తూ ఒక్కసారి మీరు ఒళ్ళు పులకరిస్తుంది, మీరు ప్రశాంతంగా గాలి తీసుకుంటారు. భార్య పక్కన కూర్చుని అందంగా కబుర్లు చెప్పుకున్నాడు, మీ శ్వాస చాలా హాయిగా ఆనందంగా డీప్గా వెళ్తూ ఉంటుంది. ఉమ్, ఒక ప్రియురాలు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్వాస ఎంతో హాయిగా ఆనందంగా వెళ్తూ ఉంటుంది. ఒక శత్రువుతో మీరు మాట్లాడుతున్నప్పుడు, ఒక దుర్వాసన వచ్చి ఏరియాలో మనం వెళ్తున్నప్పుడు, లేకపోతే బాధగా ఉన్నప్పుడు, బెంగగా ఉన్నప్పుడు, భయంతో ఉన్నప్పుడు మీ శ్వాస తగ్గిపోతూ ఉంటుంది. ఉమ్, కాబట్టి మన ఎరుకుతో కనుక మన శ్వాసను పెంచుకుంటూ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఆ శ్వాస నెడివి పెరుగుతుంది. మనం ఎలా కావాలంటే బాడీకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళవచ్చు. ఉమ్, అయితే జనరల్గా మనం సాధారణంగా మనం తీసుకునే శ్వాస ఈ ముక్కు నుంచి ఇక్కడ దాకానే మనం తీసుకుంటూ ఉంటాం బ్రీతింగ్. ఈ పై భాగం వెళ్దు, బొడ్డు దాటి కిందకి వెళ్దు, సాధారణంగా ఇక్కడిక్కడే ఆడుతూ ఉంటుంది. ఉమ్, అందువల్ల అది సఫిషియెంట్గా మనకి అందట్లా, బాడీ కావాల్సినంతగా అందట్లేదు. అందకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ అంతా టాక్సిన్స్ మయం అవుతుంది. అలాగే మన ఆలోచన విధానం కూడా ఈ శ్వాస పెరగకపోవడం వల్లే సరైన ఆలోచన కూడా రావు. అయితే ఈ శ్వాసని పెంచుకునే టెక్నిక్స్ బోర్డు ఉన్నాయి. ఈ పెంచుకుంటూ ఉంటే కనుక ఆఖరికి కాలు గోరు తగ్గించి జుట్టు దాకా మన శ్వాస ఈజీగా తీసుకోవచ్చు. మీరు మీరు చెయ్యి వేసిన, నెత్తి మీద చెయ్యి వేసిన, చేతిలో చేసిన మీరు చాలా స్పష్టంగా అది గమనించగలుగుతారు కూడా. ఉమ్, అంటే ఆ విధంగా ఆ డెప్త్కి వెళ్ళగలగాలన్నమాట ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా. అలా వెళ్ళగలిగినప్పుడు మన ఏ ఆలోచన అయినా ఆ కణం ద్వారా మనం ఆ కణానికి పంపించగలుగుతాం. ఉమ్, అయితే ఆలోచనలు కూడా మార్చుకోవాలి. ఆలోచన కూడా ఆనందం, ప్రేమ, జాలి, దయ, కరుణ, దేశభక్తి, అందరి పట్ల ప్రేమ, అందరిలో మంచి గుణాలను చూడడం, ఆ మంచినే ప్రచారం చేసుకోవడం, ఇలా చేసుకున్నప్పుడు మన శ్వాస ఏ అడ్డంకి లేకుండా చాలా ఈజీగా పైకి కిందకి వెళ్తూ ఉంటుంది మేడం. ఉమ్. అలా వెళ్ళినప్పుడు మన జీవితం మన చేతిలో.